రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోంది. మున్సిపల్ పరిధిలోని 11వ 24 వార్డులతో పాటు మల్లారం గ్రామంలో నిర్వహించిన సభలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అప్పుల భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. గౌరవ ఎమ్మెల్యే ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా మనం వాడి పడేసే చెత్తని డ్రైనేజీలో పడేయకుండా ఒక చెత్త గుట్టలో తడి చెత్తని తడి చెత్తగా, పొడి చెత్తని పొడి చెత్తగా పారేసి ఆ చెత్తని మున్సిపల్ నుండి వచ్చేటువంటి వాహనంలో వేయడం వల్ల కాబట్టి అది రాకుండా అరికట్టాలంటే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. అంతేకాకుండా పరిసరాల్లో ఉన్నటువంటి దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం సాగుతా ఉన్నాయి. వాటికి కూడా మనం ఒక సంవత్సరం 50 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాం, ఒక సంవత్సరం 100 కోట్లు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ ప్రత్యేకంగా ఈరోజు టూరిజం శాఖ ద్వారా జూపల్లి కృష్ణారావు గారు కానీ, కొండ సురేంద్ర మేడం కానీ, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు వీళ్ళందరి సహకారం మనకు అందడం వల్ల బద్రిపచ్చం దేవాలయాన్ని కూడా అభివృద్ధిలో తీసుకొని పోతున్న సందర్భం మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా మీ అందరి సహకారంతో మీ అభివృద్ధిలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తారు. మన సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సభ ద్వారా ఈ 2 వాటిలే కాకుండా వేములవాడ పట్టణంలో ఇప్పటికే మనం 500 మందికి ఇందిరా బిల్లు ఇచ్చుకున్నాం. ఇంకా చాలా మంది మనకి ఇందిరా బిల్లు కావాల్సి వస్తున్నారు. ఒకవేళ అర్హులైన వారు ఉంటే మరో 2000 ఇల్లు రేవంత్ రెడ్డి గారి సమస్య కోసం మంజూరు చేసిండ్రు. వేములవాడ పట్టణంలో సుమారు 500 మందిని గుర్తించాలని చెప్పని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ వార్డులలో మీకు ఎవరైనా అడుగు స్థలం ఉండి ఇల్లు లేక కిరాయింట్లు ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా గుడిసెలు ఉంటున్నట్టు వాళ్ళు, లేదా రేకుల షెడ్లు వాళ్ళు ఉంటే మీకు ఈ సభ ద్వారా కూడా ఇవ్వండి. ఈ సభ ద్వారా మీరు ఈ సదస్సు ద్వారా మీరు ఇచ్చిన వారందరికీ కూడా ఇందిరా బిల్లు ఇచ్చే బాధ్యత ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్లో మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ద్వారా మీరు పంపిన, ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఆఫీసర్లకు మీరు పంపిన, నేరుగా మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన, లేదు ఇదే వార్డులో నా కార్యాలయం ముందు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఇచ్చిన, తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇందిరా బిల్లు ఇచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇల్లు లేని వారికి అర్హత అనేటువంటిది కూడా దయచేసి గుర్తుంచుకొని ముందుకు రావాలండి. చాలా మందికి వస్తున్నారు, మాకు అడుగు స్థలం లేదు, మాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇప్పుడున్న స్కీమ్ అడుగు స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే స్కీమ్, అడుగు స్థలం లేనటువంటి వాళ్ళని కూడా గుర్తించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. వారు కూడా 2000 మంది వేరే పట్టణం ఉన్నట్టుగా ఈరోజు నివేదిక చెప్తున్న క్రమంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారికి కూడా భవిష్యత్తులో అడుగు స్థలం ఇచ్చి వారికి నిద్రలు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా మీ బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి తీసుకుంటారు. వాటికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సదస్సులను తెలియజేస్తూ వేరే నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు పట్టణాభివృద్ధి, రాజన్న దేవాలయ అభివృద్ధి, ఈరోజు సాగునీటి రంగంలో రైతులకు ఈరోజు మంచి సాగునీటి ఇచ్చేటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశం, విద్యకు సంబంధించి కూడా మనకి ఇండియా ఇండిపెండెంట్ చూపుతో ఏ విధంగా పేదలకు సేవ ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డులు అందరికీ కూడా ఇచ్చిన, సంపన్నులు తినేటువంటి సన్నబియ్యం ఎందుకు పేదలకి ఇవ్వకూడదని చెప్పని ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం మనం ప్రారంభం చేసుకుంటాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రం లేదు. 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ. అది మన ప్రాంతంలో పేదలకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈరోజు కులకరణ చేయాలని చెప్పి అనుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులకరణ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కులగణలో ముందుకు వచ్చినప్పుడు 56.30% తెలియదు మన సమాజంలో బలహీన వర్గాల సంఖ్య. వారికి 42% రాజకీయ విద్య, ఉద్యోగం, రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఒక బిల్లు ప్రవేశపెట్టుకుని చట్టం తయారు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది గౌరవ పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు. బలపరిచే అవకాశం మీ బిడ్డ ఎమ్మెల్యేగా రావడం
దాన్ని చట్టం తయారు చేసుకుంటుంది. ఈరోజు 42% బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అది అమలు నోచుకొని వచ్చినట్టయితే అనేక మంది పేదలకు ఉన్నతమైన స్థానాలు విద్యలో ఉన్నతమైన స్థానాలు ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉండేటువంటి మార్గం కూడా ఈరోజు దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే చెప్తాం. ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇతరులకు కులగండ జగన్ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కులగండ వ్యతిరేకమైన 2018లో సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా వేసింది. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కులగణన కూడా మీ జనాభా లెక్కలతో చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి తెలంగాణలో పేద ప్రజల పక్షాన నిలబడుతూ ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కటి పథకాలు అంతా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేసుకున్నాం. ఈ విధంగా ఇప్పటివరకు 6 గ్యారంటీలు నాకు బాగా గుర్తు. 11వ వార్డు 24 వార్డులో కూడా గత ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మేము గెలిస్తే ఇవి చేస్తామని చెప్పిన గ్యారంటీ పరంగా ఒక 6 అంశాలు మీకు ముందు పెట్టాం. ఇప్పటివరకు 5 ప్రధాన అంశాలను అమలు చేసుకున్నాం. ఇంకొక అంశం పెన్షన్ సంబంధించి కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒంటరి మహిళలు, వితంతువులు, అదేవిధంగా బీడీ కార్మికులు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవలు దరఖాస్తు చేసుకున్న వారి పరిశీలన దరఖాస్తు జరుగుతా ఉంది. తప్పనిసరిగా ఈ 11-24 వేమలకు సంబంధించి ఎక్కడెక్కడైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ ద్వారా తీసుకుందాం మాట కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకా రాబో రోజుల్లో మన వేములవాడను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంతో పాటు వేములవాడ ప్రజల చిరకాల కోరిక, వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక నేను రాజన్న అభివృద్ధికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. నిధులు ఏ విధంగా వెచ్చించడం జరుగుతుంది. వేములవాడను అటు రాజన్న ఆలయం పట్టణం 2 కళ్ళు ఏ విధంగానో మనిషికి ఆ విధంగా ఈ 2 విభాగాలుగా ఈరోజు రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పని నిధులు వెచ్చిస్తా ఉన్నాం. ఈరోజు మెయిన్ రోడ్డుకి సంబంధించిన రోడ్డు చూస్తుంది శరవేగంగా జరుగుతూ ఉంది. మరో 2 మాసాల లోపల ఆ 80 ఫీట్ల రోడ్డు పూర్తి కాబడుతుంది. బ్రిడ్జికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. బ్రిడ్జి కూడా పూర్తి అయిన సందర్భం.